right? So right, this is the eddy currents. Eddy currents are produced on the metallic conductor like this. So these currents we called eddy currents. These are circulating currents. So due to this eddy currents, there is some advantages and disadvantages also is there. Advantages ఉన్నాయి, disadvantages ఉన్నాయి. So what are the advantages of eddy currents? Eddy currents వల్ల advantages అంటే మనకి ఇండక్షన్ ఫర్నేస్ కానీ లేకపోతే ఇండక్షన్ స్టవ్ సో ఈజ్ వర్క్స్ డ్యూ టు దిస్ ఎడ్డీ కరెంట్స్ ఓన్లీ. అంటే ఆ ప్యాన్ ఉంటది కదా, సో ఈ ప్యాన్ మీద ఇండక్షన్ స్టవ్ అంటే దిస్ ఇస్ ద ప్యాన్. సో ప్యాన్ మీద మనకి ఇక్కడ ఈ వెజల్స్ పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు సో కరెంట్ ఇక్కడ మనం ఇచ్చేదంతా దీనికి వాట్ ఈస్ దట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. సో బికాస్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, టైం వేరింగ్ కరెంట్, ఈ ప్యాన్ మీద వాట్ ఈస్ దట్ ఈ ప్యాన్ మీద నీకు కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ వల్ల దీనికి లాస్ జరుగుతుంది. సో దట్ లాస్ ఈజ్ యూటిలైజ్డ్ టు కుక్ ద ఫుడ్. అంటే లాస్ జరగటం వలన వాట్ ఈస్ దట్, ఇట్ ఈస్ హీట్ ఈజ్ డెవలప్డ్, హీట్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ఎడ్డీ కరెంట్ లాస్. సో ఎడ్డీ కరెంట్ లాస్ వల్ల హీట్ డెవలప్ అవుతుంది. ఆ హీట్ డెవలప్ అవడం వల్ల బికాస్ ఆఫ్ దట్ హీట్ వీ కెన్ కుక్ ద ఫుడ్. ఆ ఫుడ్ ని మనం కుక్ చేయొచ్చు డ్యూ టు దట్ ఇండక్షన్ స్టవ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ ఎడ్డీ కరెంట్స్ వల్ల జరుగుతుంది. అండ్ ఆల్సో దేర్ ఈస్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫ్ ది ట్రైన్స్. ఈ ట్రైన్స్ లో బ్రేకింగ్ సిస్టమ్, ట్రైన్ బ్రేకింగ్ ఇది కూడా మనకి ఎడ్డీ కరెంట్స్ వల్లే జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, సో ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ లో ఇక్కడ వీల్ ఉంటుంది, డిస్క్ ఈజ్ ఏమైందిరా వీడియో స్ట్రక్ అయిందా? ఎస్. సో డిస్క్ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్. డిస్క్ ఈజ్ రొటేటింగ్. ఆ వీల్ ఎలా రొటేట్ అవుతుంది? వీల్ ఎలా రొటేట్ అవుతుంటే, సో ఇటువైపు మ్యాగ్నెట్స్, హియర్ నార్త్ పోల్ ఇస్ దేర్ అండ్ సౌత్ పోల్ ఇస్ దేర్. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉంటది. అంటే ఈ రెండింటి మధ్యలో నీకేంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. హియర్ నార్త్ పోల్ అండ్ హియర్ సౌత్ పోల్ ఇస్ దేర్. ఈ రెండింటి మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో బికాస్ ఆఫ్ దిస్ డిస్క్ ఈజ్ రొటేటింగ్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ద డిస్క్ ఈజ్ వాట్ ఈస్ దట్ చేంజెస్ అవుతుంది కదా. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ ద డిస్క్ ఈజ్ చేంజెస్. ఈ డిస్క్ ఇలా రొటేట్ అవుతుంది అనుకో, డిస్క్ ఈజ్ నథింగ్ బట్ వీల్ ఇలా రొటేట్ అవుతుంది. హియర్ దెర్ ఇస్ అ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఈస్ కెప్ట్ హియర్. సో నార్త్ పోల్ సౌత్ పోల్ కెప్ట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్యలో వాట్ ఈస్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ దేర్. సో magnetic field lines. So these magnetic field lines are changes. So once the disk is rotating, the wheel is rotating like this, disk is rotating, the magnetic field lines are changes. So magnetic field lines are changes means the flux is changes. Flux linked with the coil changes. Coil means it is a conductor. So flux linked with the coil conductor changes. Because of the flux linked with the conductor changes, what happened? EMF is induced and current is passing. So that current is eddy current. So due to eddy currents, there is opposition is developed. So because of opposition, the brakes will kept like this. అంటే అలా ఎడ్డీ కరెంట్స్ వలన ఈ ట్రైన్ కి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎడ్డీ కరెంట్, డ్యూ టు దట్ ఎడ్డీ కరెంట్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎడ్డీ కరెంట్స్ వల్ల అడ్వాంటేజ్ ఇది. And disadvantages ante there is a damping of oscillations when the conductor is oscillates in a magnetic field. So magnetic field lo coil oscillate avutunte damping of oscillation ante suppose here there is a magnetic field, ikkada north pole undanko, ikkada south pole undanko, this is the board is the north pole and this is the south pole like this. So if the coil is oscillating like this, conductor, so one conductor is oscillating like this, ila oscillate avutundi conductor. So if the conductor is oscillating like this is the north pole and camera is the south pole. So north pole and the south pole, it is oscillating like this. So once it is oscillating, see that this conductor is come in the region of the magnetic field once and it is going away from the region of the magnetic field. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజన్ లోకి వస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజన్ నుంచి బయటకు వెళ్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజన్ లోకి వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజన్ నుంచి బయటకు వెళ్తుంది.
So once it is come into the region of the magnetic field, what happened? Flux is increases. So flux of this metal plate increases. Flux increases. What is that? EMF is induced. EMF is induced. There is a current is passing through this conductor, metallic conductor. That currents are called eddy currents. So on this metallic conductor, there is a circulating current. Circulating currents due to the variation of the magnetic field produced, that is eddy currents. So because of the eddy currents, so eddy currents will, what is that? Eddy currents always, according to the Lynch, the eddy currents are produced. This opposes the, what is that? Opposes the cause. Cause ni oppose చేయాలి. సో కాజ్ ని అపోజ్ చేయడం అంటే వాట్ ఈస్ దట్? సో ఇలా వస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్. ఆ ఇంక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డిక్రీజ్ చేస్తుంది. సో ఇలా వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ డిక్రీజెస్. ఆ డిక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. So that it is oscillating, it is not free to oscillating. Suppose here there is no magnetic field. ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ లేదనుకో. సో నార్త్ పోల్ సౌత్ పోల్ లేకపోతే సో ఇది ఫ్రీగా ఆసిలేట్ అయిపోతుంది. సో దెర్ ఇస్ నో ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెర్ ఇస్ నో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దెర్ ఇస్ నో ఎడ్డీ కరెంట్స్ లేదు. సో ఇట్ ఈస్ ఫ్రీ టు ఆసిలేట్. సో వన్స్ దెర్ ఇస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, హియర్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఇస్ దేర్. So here there is a forces are acting here, induced current. Due to this induced current, so what is that? Some opposition is developed for this motion. So this is a damping of oscillations that takes place. Damping of oscillations. అంటే ఫ్రీగా మూవ్ అవుతుంది, ఫ్రీగా ఆసిలేట్ అవ్వకుండా damping of oscillations takes place. So that we called electromagnetic damping. That is electromagnetic damping. And see, due to this eddy currents, there is a loss of energy. Eddy current loss are there. How to avoid this eddy current loss? Mathematically, how to write that eddy current loss? Eddy current loss, how to write? See that eddy current loss. Eddy current loss. So because of this eddy currents here, the metallic plate gets heated up. So that heat generated, this is WE, that is eddy current loss. The eddy current loss is equal to I square E, ante eddy current, this is the eddy current, into what is that? R square of this core, R square core. So you know that heat is equal to I square R. Okay, that is I square R per second. So this is equal to WE is equal to I square R. So this is heat developed per second. The heat developed per second due to this eddy currents, it is a mathematical expression for the eddy current loss. WE is equal to I square E into R core. That is. So now here there is WE is proportional to what is that? అసలు ఈ ఎడ్డీ కరెంట్ లాస్ దేని మీద డిపెండ్ అవుతుంది? WE is proportional to. You know that this current is depends upon the conductivity. Depends upon the conductivity. So more conductivity is there, more current is there, and resistance means current is directly proportional to conductivity, but resistance is inversely proportional to conductivity. So this is directly proportional to conductivity and resistance is inversely proportional to conductivity. So this is conductivity is sigma. So WE is directly proportional to sigma square. So I square R, this is sigma square, and it is inversely proportional to sigma. That is inversely proportional to sigma. So this one and this one is cancelled. So WE is directly proportional to sigma. అంటే
ఆ లాస్ ఎడ్డీ కరెంట్ లాస్ అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఎడ్డీ కరెంట్. సో లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఎడ్డీ కరెంట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. జనరల్లీ వీఆర్ టేకింగ్ దట్ మెటల్స్ హియర్, మెటల్స్ రెసిస్టెన్స్ ఇస్ లెస్, సో మోర్ కండక్టివిటీ ఇస్ దేర్ ఫర్ ది మెటల్స్. సో మోర్ కండక్టివిటీ ఉంటుంది కాబట్టి సో మెటల్స్ కి ఎడ్డీ కరెంట్ లాస్ అనేది మోర్ గా ఉంటుంది. మెటల్స్ ఎడ్డీ కరెంట్ లాస్ ఇస్ మోర్. సిగ్మా ఇండికేట్స్ కండక్టివిటీ, దట్ ఈస్ కండక్ట్. రో అంటే రెసిస్టివిటీ కదరా, రో అంటే రెసిస్టివిటీ అండ్ reciprocal of rho is sigma is conductivity. So this is conductivity. That is okay. So that is conductivity. So this loss is directly proportional to conductivity. అంటే how to reduce this loss? ఈ లాస్ ను మనం ఎలా రెడ్యూస్ చేయాలంటే మెయిన్ థింగ్ ఈ లాస్ ని రెడ్యూస్ చేయాలి అంటే సో వీ కెన్ రెడ్యూస్ ద కండక్టివిటీని రెడ్యూస్ చేయాలి అంటే ఎలా రెడ్యూస్ చేస్తాం కండక్టివిటీని? సో కండక్టివిటీని రెడ్యూస్ చేయాలంటే దీని రెసిస్టెన్స్ ని, కోర్ రెసిస్టెన్స్ ని పెంచాలి. సో కోర్ రెసిస్టెన్స్ ని పెంచాలి అంటే జనరలీ we add some silicon to this conductor. సో ఈ మెటల్ కి, ఈ కోర్ ఆఫ్ ది మెటల్ కి ఈ సిలికాన్ ని కొంచెం యాడ్ చేస్తే, సిలికాన్ హ్యావింగ్ మోర్ రెసిస్టెన్స్, సో మోర్ రెసిస్టెన్స్ ఉంటుంది. సిలికాన్ యాడ్ చేస్తే సో వాట్ ఈస్ దట్? ద రెసిస్టెన్స్ ఇస్ ఇంక్రీజెస్. సో రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో కండక్టివిటీ డిక్రీజెస్, ద లాస్ కెన్ బి మినిమైజ్. దిస్ ఈస్ వన్ ప్రాసెస్. అండ్ another one that is area is decreasing. If you decrease the area, how to decrease this resistance ని ఏ విధంగా మనం ఇంక్రీజ్ చేయొచ్చు? రెసిస్టెన్స్ ఇస్ ఇంక్రీజెస్. హౌ టు ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్? సో రెసిస్టెన్స్ ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి? అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. దిస్ ఈజ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. If the area is decreases, ఏరియాని డిక్రీజ్ చేస్తే వాట్ ఈస్ దట్? రెసిస్టెన్స్ ఇస్ ఇంక్రీజెస్. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కండక్టివిటీ డిక్రీజెస్. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, కండక్టివిటీ డిక్రీజెస్. సో దట్ లాస్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ ఆల్సో డిక్రీజెస్. డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆ ఏరియాని డిక్రీజ్ చేసుకుని we can reduce that eddy currents లో వచ్చే లాస్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అందుకని జనరల్ గా ఇప్పుడు మీకు కింద చూపించాను కదా, ఒక ప్లేట్ ఇలా ఆసిలేట్ అవుతున్నప్పుడు సో మోర్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ డెవలప్డ్ హియర్. సో దిస్ ఇస్ ద ప్లేట్ అనుకో. సో ప్లేట్ ఈ మొత్తం ఏరియా, బిగ్ ఏరియా ఉంది కదా, మోర్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ డెవలప్డ్ హియర్. సపోజ్ ఇఫ్ ద ప్లేట్ ఈస్ కట్ ఇంటూ స్లాట్స్ గా కట్ చేశాను అనుకో, ఇలా స్లాట్స్ గా కట్ చేస్తే అంటే దిస్ ప్లేట్ ఈజ్ కట్ ఇంటూ స్లాట్స్ లైక్ దిస్. ఇట్ ఈస్ కట్ ఇంటూ స్లాట్స్. ఇలా స్లాట్స్ గా కట్ చేశాను. కట్ చేసినప్పుడు ఏరియా ఈజ్ డిక్రీజెస్. అంటే ఇది కట్ చేశాను కాబట్టి దిస్ ఇస్ వన్ పార్ట్, హియర్ ద ఎడ్డీ కరెంట్స్ ఆర్ డిక్రీజెస్ లైక్ దిస్. ఈ ప్లేస్ లో ఎడ్డీ కరెంట్స్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి కంపేర్ విత్ దిస్ ఫుల్ ప్లేట్ లో కంపేర్ చేసినప్పుడు. సో దీంతో ఎడ్డీ కరెంట్స్ డిక్రీజ్ అవుతాయి. సో దట్ వీ కెన్ మినిమైజ్ దట్ లాస్ డ్యూ టు ఎడ్డీ కరెంట్స్ వల్ల వచ్చే లాస్ ని మనం మినిమైజ్ చేయొచ్చు. అంటే నౌ ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దిస్ ప్లేట్ ఈస్ ఆసిలేటింగ్ ఇన్ బిట్వీన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ డాంపింగ్ ఆఫ్ ఆసిలేషన్స్ టేక్స్ ప్లేస్ బికాస్ మోర్ ఏరియా ఇస్ దేర్. సో నౌ దిస్ ప్లేట్ ఈస్ కట్ ఇంటూ స్లాట్స్ లైక్ దిస్. ఇలా స్లాట్స్ లాగా కట్ చేస్తాం. అంటే ఒక్కొక్క పార్ట్ కి దిస్ ఇస్ ద ఏరియా ఇస్ దిస్ వన్. ఇనిషియల్ గా ఏరియా ఏమైంది? సో మోర్ ఏరియా ఇస్ దేర్. నౌ ఇఫ్ దిస్ కట్ లైక్ దిస్ ఇస్ యాక్ట్స్ as one conductor, this is acts as another conductor, this is acts as another conductor, this is another conductor. అంటే ఇవన్నీ డిఫరెంట్ ప్లేట్స్ లాగా యాక్ట్ చేయడం వల్ల
ఇక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో దట్ కంపేర్డ్ విత్ big here, so more eddy currents are developed. Here the less eddy currents are developed, it is oscillating like this. So there is a damping ease. We can avoid that loss due to eddy currents. Eddy currents follows the loss ni ee vidhanga chesi manam avoid cheyochu. Okay, so this is what is meant by eddy current. Eddy current loss ni ela minimize chestam anedi idi, right? So ఎక్కువ థియరీ పార్ట్ ఉంటుంది, నేను ఆ పార్ట్ అంతా అదంతా చెప్తూ ఉంటాను, మీరు నోట్ చేసుకోండి. రైట్ డౌన్ ఎడ్డీ కరెంట్. రైట్, changing magnetic field generates induced electric field. Changing magnetic field generates induced electric field which generates EMF that generates current on the surface of the metal. That generates current on the surface of the metal is called eddy current. Is called eddy current. Is called eddy current. Next ఇంకో పాయింట్ రాయండి. Also moving magnet generates induced electric field which generates EMF that generates current on the metal surface is called eddy current. ఇంకా నువ్వు ఎడ్డీ కరెంట్ అంటే ఇంకేం రాయొచ్చు. The current which is circulating, in nature and induces because of relative motion, between the magnetic field and conductor. Such type of current is known as eddy current. Then కింద eddy current loss. The losses which occur because of eddy current are called eddy current losses. Then కింద mathematically eddy current losses is represented as
eddy current losses is represented as WE is equal to IE square into R core. WE is equal to IE square into R core, where WE eddy current loss, IE eddy current, R resistance of the core. Next, how to reduce the eddy current loss? How to reduce the eddy current loss? Then can write. We know that WE is equal to IE square into R core. WE is proportional to, what is that? Sigma square into 1 by sigma. So because here IE is directly proportional to sigma. IE is directly proportional to sigma, conductivity. Yeah, conductivity. So that is sigma square into 1 by sigma. W is directly proportional to sigma. Then kinda methods of reducing conductivity of the metal. ఎలా అంటే దీని లాస్ ని రెడ్యూస్ చేయాలంటే కండక్టివిటీని రెడ్యూస్ చేయాలి. సో మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ కండక్టివిటీ ఆఫ్ ది మెటల్. First point, the conductivity of the core reduces. The conductivity of the core reduces by adding the silicon in the material. Adding the silicon, because silicon having more resistance, adding the silicon in the material. But the silicon decreases the strength of the material. Silicon decreases the strength of the material. So only 3 to 5% of silicon added in the material. Only 3 to ఎంత పర్సెంట్ యాడ్ చేయాలి అంటే ఓన్లీ 3 to 5% of the silicon added to the material. Next, number 2. The lamination can also reduce the eddy current losses of the transformer. Lamination. The lamination can also reduce eddy current losses of the transformer. So that is R is equal to rho L by A. R is inversely proportional to A. R is inversely proportional to A. The lamination is nothing but, so lamination ante ela untundi. This is the lamination. మీరు ఎప్పుడైనా ఆ కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ చూస్తే సో ఇలా ఉంటుంది అనమాట, లామినేటెడ్ కోర్ అంటారు. దిస్ ఈస్ లామినేషన్. సో లైక్ దిస్. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లామినేషన్. కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఎలా ఉంటాయి. మోర్ లేయర్స్ ఒక్కొక్క లేయర్ కి మధ్యలో ఇలా ఇన్సులేటింగ్ షీల్డింగ్ ఉంటుంది. మోర్ లేయర్స్ ఆర్ దేర్. సో మోర్ లేయర్స్ ఉండటం వల్ల ఈ లేయర్ చాలా ఏరియా తక్కువ ఉండటం వల్ల వాట్ ఈస్ దట్ ఎడ్యూ కరెంట్ లాస్ అనేది లెస్ గా ఉంటుంది. సో దిస్ ఈజ్ లామినేటెడ్ కోర్. Laminated core, that is. So then kinda the core of the transformer, comma, AC motors and generators
generators are generally laminated to avoid the eddy current losses. To avoid the eddy current losses. To avoid the eddy current loss. Then కింద eddy currents have both undesirable effects and practically useful applications. Both undesirable effects and practically useful applications. That is number one, induction furnace. అవేంటో చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ఇండక్షన్ ఫర్నేస్. నెంబర్ 2, ఇండక్షన్ స్టవ్. నెంబర్ 3, electromagnetic damping. Magnetic brakes. Next, magnetic brakes. Speedometers. Induction motor. Electromagnetic shielding. Energy meters. Okay, so these are all some of the applications of eddy currents for which applications. So write one question. A metal sheet is placed. సరిపోతుందమ్మా. A metal sheet is placed. Question. ఏం చెప్పాలరా? కరెక్ట్గా ఏంట్రా ఏం చెప్పాలి? కరెక్ట్గా కార్తికేయ చెప్పండి సార్ మళ్ళీ. ఏదమ్మా పేర్లా? అప్లికేషన్స్ చెప్పారు కదా సార్ ఇప్పుడు ఎలక్ట్రానిక్. ఒకసారి చూడండి అప్లికేషన్స్ అంటే నేమ్స్. ఇండక్షన్ ఫర్నేస్ ఫస్ట్. నెంబర్ 2, ఇండక్షన్ స్టవ్. నెంబర్ 3, electromagnetic damping. Number 4, magnetic brakes. Number 5, speedometer. Number 6, electromagnetic shielding. The induction motor. Energy meters. All these eddy currents are produced. So next question. A metal sheet is placed in which variable magnetic field. In which variable magnetic field? Increases from 0 to maximum.
increases from 0 to maximum. Induced current flows in the direction as shown in figure. Induced current flows in the direction as shown in the figure. The direction of magnetic field will be అంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. See here, there is the diagram is given. Graph is this is the metal plate. Induced current direction ఇచ్చాడు నేను, metal plate, and here there is a induced current. So circulating, this we called eddy current because it is a metal plate. So metal plate, this is eddy current, and the direction of the current is given, induced current direction. This is the direction of induced current. It is given like this. ఇలా ఇచ్చాడు. సో యాక్చువల్ గా ఈ మెటల్ ప్లేట్ లో ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవటం వలన ఇక్కడ ఎడ్డీ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి ఇలా. సో వాడు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అసలు ఇవి రావడానికి ఇలా ప్రొడ్యూస్ అవడానికి దెర్ ఇస్ ఏ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవడం వల్ల ఇట్ ఈస్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ ఫార్మ్డ్. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ this existing magnetic field? Direction of existing magnetic field. ఇక్కడ నీకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్, one is normal to the paper inwards, normal to the paper outwards. Okay, normal to the paper inwards, normal to the paper outwards, and there is straight along towards east, towards west. ఇలా ఉన్నాయి టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ వెస్ట్. అంటే ఇక్కడ అది కూడా ఇచ్చాడు. సో టువర్డ్స్ ఈస్ట్, దిస్ ఈజ్ ఈస్ట్ అన్నాడు, దిస్ ఈజ్ వెస్ట్ అన్నాడు, ఇట్ ఈస్ నార్త్ అండ్ దిస్ ఈజ్ సౌత్. ఇది. సో కమ్ అండ్ టెల్ మీ హియర్, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఏంటి? దీస్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్స్. ఇండ్యూస్డ్ కరెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్డీ కరెంట్స్. ఎడ్డీ కరెంట్స్ డైరెక్షన్ ఇలా ఉంది. సో ఎడ్డీ కరెంట్స్ డైరెక్షన్ ఇలా ఉంటే, సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అని చెప్పండి. అంటే జస్ట్ ఇలా పెట్టుకో, ఇది ఇన్వర్డ్స్. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఇన్వర్డ్స్ ఆర్ అవుట్వర్డ్స్? ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, ఏదో ఒకటే ఉండాలి. అవుట్వర్డ్స్ రవి, అవుట్వర్డ్స్, రైట్? ఇన్వర్డ్స్ కార్తికేయ, అవుట్ Satvik, outward, yeah, with Mike, yeah, see that, inwards, outwards, Chanikya, inwards, right. So okay, I'm going to tell. ఇప్పుడు చూడండి, this is the metal plate. ఇప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ ఇలా వెళ్తుంది. ఇండ్యూస్డ్ కరెంట్ అంటే ఇండ్యూస్డ్ కరెంట్, ఇది మెటల్ ప్లేట్ కదా, జాగ్రత్తగా చూడండి. ఇది మెటల్ ప్లేట్, ఇక్కడ కరెంట్ సర్క్యులేట్ అవుతుంది, ఇది సర్క్యులేట్ అవుతుంది కరెంట్, ఇలా సర్క్యులేటింగ్ కరెంట్, దట్ ఈస్ ఎడ్డీ కరెంట్, సర్క్యులేటింగ్ కరెంట్. ఈ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంది? దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటుంది? కిందకుంది. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? దిస్ ఈస్ ఈ ఇండ్యూస్డ్ కరెంట్, అంటే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఈస్ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కరెంట్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డౌన్.
ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డౌన్ అంటే ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఆల్వేస్ అపోజెస్ ద ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా. ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్ అపోజెస్ ద ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, ఓకే, అపోజ్ induced magnetic field. This is existing magnetic field always opposes the what is that induced magnetic field. నేను అడిగింది induced magnetic field కాదు, నేనేం అడుగుతున్నాను, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇది క్రియేట్ అవడానికి ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, సో దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఇస్ ద ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎగ్జిస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వాట్ ఈస్ దట్, అవుట్వర్డ్. ఇలా కదా, ఇలా ఉంటేనే కదా, ఇలా ఉంటేనే కదా ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఉంటే ఈ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. అపోజ్ చేస్తుంది. ఆల్రెడీ ఇది అపోజ్ చేసేది కిందకు ఉంది అంటే అర్థం ఏంటి, అపోజ్ చేసేది కిందకు ఉంది అంటే అర్థం ఏంటి. సో వాట్ ఈస్ దట్, ఇదేమో వాట్ ఈస్ దట్ పైకి, ఈ డైరెక్షన్ లో పైకి ఉంది, రైట్, అపోజ్ చేసేది. అర్థమవుతుందా. సో దిస్ ఈస్ what we can consider is, and compulsory here the magnetic field is increases. So what is that ante, the normal to the paper outward, normal to the paper outward ante because of increasing magnetic field it is created అని ఇచ్చినట్టున్నాడు వాడు. సో బికాస్ ఆఫ్ అది ఇవ్వకపోతే ఇంక్రీజెస్ వాడు చూడు, which is increases from 0 to maximum అంటున్నాడు. So the magnetic field is increases from 0 to maximum. So because of magnetic field is increases from 0 to maximum, 0 నుంచి maximum కి ఈ కరెంట్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఈ కరెంట్స్ ప్రొడ్యూస్ అయినాయి. కార్తికేయ చెప్పమ్మా, కార్తికేయ. ఇండ్యూస్డ్ డైరెక్షన్ అనేది ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వస్తుంది కదా సార్. ఎలా ఇండ్యూస్డ్ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు వన్ మినిట్ నానా, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కరెంట్ వస్తుంది. కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని ఏం చేయాలి, ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేయాలి చెప్పు. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి కాజ్ ఏంటి, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డే. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఆ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని ఏం చేయాలి, అకార్డింగ్ టు లెంజ్ అపోజ్ చేయాలి, అపోజ్ చేయాలి. మరి ఈ ఈ దీని వల్ల ఈ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏ డైరెక్షన్ లో ఉంది, ఏ డైరెక్షన్ లో ఉంది, ఇన్వర్డ్ ఉంది. ఇన్వర్డ్ ఉంది అంటే అసలు ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు, అపోజ్ చేయాలిగా. అంటే నీకు డౌట్ ఎక్కడ రావాలంటే, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకవేళ డిక్రీజ్ అవుతుంటే ఇలానే ఉండొచ్చు కదా సార్ అని రావాలి నీకు డౌట్. డౌట్ ఎలా రావాలి, అపోజ్ చేస్తుంది. అపోజ్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉండి ఒకవేళ డిక్రీజ్ అవుతుంటే ఆ ఇండ్యూస్డ్ కూడా దాన్ని అపోజ్ చేయాలి కాబట్టి, ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇదే డైరెక్షన్ లో ఉండొచ్చు కదా అనే డౌట్ రావాలి. కానీ అక్కడ ఇచ్చింది ఏంటి వాడి క్వశ్చన్ లో, సో అవుతుంది 0 to maximum అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవటం వల్ల ఇక్కడ కరెంట్ క్రియేట్ అయింది, అంతేనా. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. అపోజ్ అయ్యేది ఆల్రెడీ ఎటుంది, అపోజ్ అయ్యేది ఎటుంది, డౌన్ ఉంది. సో డౌన్ ఉంది అంటే ఎగ్జిస్టింగ్ ఎటు ఉండాలి, అది అర్థమైందా. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అసలు ఏం వినపడలేదు, అది కట్ అయిపోతుంది, కరెక్ట్గా కట్ అవుతుంది, కట్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, చేస్తాను సార్. కట్ అయిపోతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. సరే, ఓకే. So this is what is meant by eddy current losses. And now the very important concept for advance only, not for the main. The very important concept, that is induced electric field. Induced electric field.
Yeah. So induced electric field. What is this induced electric field? And how to calculate that induced electric field? See, the time varying magnetic field. The time varying magnetic field produce induced electric field. Produce electric field that electric field is called induced electric field. So that electric field is called induced electric field. The time varying magnetic field. The time varying magnetic field produces electric field. That electric field is called induced electric field. So what is this time varying magnetic field? And how to induce electric field? Electric field ఎలా induce అవుతుంది అంటే చూద్దాం. Suppose already you know that according to Faraday's law, you know there is a coil is there here. This is the coil is there. So that is the coil, and there is a magnet is there here. This is the magnet. It is the north pole of the magnet. This is the south pole of the magnet. See, this north pole of the magnet is moving towards the coil. Coil వైపు move. The north pole of the magnet moving towards the coil. Coil వైపు move అవుతుంటే here the magnetic field lines through the coil changes. Magnetic field lines through the coil changes. So because of this magnetic field lines through the coil changes, the flux linked with the coil changes. So flux linked with the coil changes, EMF is induced in the coil. EMF is induced, the current is passed. Actually, the current is nothing but the flow of charges. Current is nothing but what is that? Flow of charges, electrons, free electrons. So once a charged particle is there, that charged particle creates electric field. The charged particle creates electric field. Here there are more number of charges are going around this conductor because of EMF is induced. So current is passing. Current is nothing but flow of the charges, flow of the electrons. So these charges are going around like this. You'll all circulate going around. So because of these charges we called induced charges. So because of this induced charges, there is electric field also created here. Electric field is produced. That produced electric field is called induced electric field. So this is a different electric field as compared with the electric field in the electrostatic. Electrostatics lo unde electric field ki deeniki difference undi. So it is one other parameter here, it is produced. One other parameter it is produced, definitely, right? Definitely.
So one other parameter it is produced, that is induced electric field. So that induced electric field. What is the induced electric field? So the magnet is move towards the coil. Coil వైపు magnet move అవుతుంది. So move అవుతుంటే definite గా according to Faraday's law of electromagnetic induction, already know that here once the magnet is in motion, ఇదంతా మీకు తెలిసిన కాన్సెప్ట్ ఏనా? So magnet is in motion, the magnetic field lines through the coil is changes. So once here the magnetic field lines through the coil changes, actually here it is increases, magnetic field lines increases. So magnetic field lines passing through the coil increases. What happens? The flux linked with the coil is increases. The flux linked with the coil increases. What happened? EMF is induced according to the Faraday's second law of electromagnetic induction. Okay, EMF is induced. So because EMF is induced, there is a current is produced because it is a closed loop. Closed loop కాబట్టి current is produced. అంటే కరెంట్ ప్రొడ్యూస్ అయితే ఆ కరెంట్ ఏమంటున్నాం మనం? ఇండ్యూస్డ్ కరెంట్ అంటాం. సో కరెంట్ అంటే వాట్ ఈస్ దట్? చార్జెస్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ దిస్. కరెంట్ పాస్ అవటం అంటే చార్జెస్. చార్జెస్ అంటే ఏ చార్జెస్? జనరల్ గా ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ మోషన్. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో చార్జ్ ఉంది అంటే that charge creates electric field. A charge creates electric field. మరి ఇక్కడ చార్జెస్ మూవ్ అవుతూ ఉన్నాయి. చార్జెస్ ఉన్నాయిగా, చార్జెస్ ఇలా మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే ఈ చార్జెస్ ఏం చేయాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. అంతేగా, చార్జెస్ ఉన్నాయి అంటే, చార్జెస్ మూవ్ అవుతున్నాయి అంటే కంపల్సరీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. మరి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టేషనరీగా ఉంటుందా అంటే ఉండదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సో దీంతో పాటు ఇలా తిరుగుతూ ఉంటది, ఈ విధంగా తిరుగుతూ ఉంటది. సో ఇట్ ఈస్ నాట్ ద స్టేషనరీ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో రొటేటింగ్ లైక్ దిస్. దట్స్ వై హియర్ ద టైమ్ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్చువల్లీ ఇండ్యూసెస్ టైమ్ వేరింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో సర్క్యులేటింగ్ లైక్ దిస్. మరి వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ వాట్ ఫీల్డ్ హియర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్? దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. So this electric field and actual electric field in the electrostatics are quite different. The induced electric field anu akkada electrostatics lo electric field different ga untayi. Ekkada difference undi maximum? Ekkada difference undi ante ippudu manaki electrostatics lo electric field ante charges are not means there is a positive and a negative charge is there. So the positive and a negative charge, isolated charge can exist. Ante here this is the positive charge and it is the negative charge. So electric field lines are actually from positive charge, originate from the positive charge. Electric field lines originate from the positive charge. Positive charge nunchi electric field lines originate అవుతాయి ఒరిజినల్ గా. అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ originate from the positive charge. And these electric field lines are terminate at the negative charge. అంటే ends at the negative charge. నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎండ్ అవుతాయి ఒరిజినల్ గా ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే. సో దిస్ ఈస్ ద ఫీల్డ్ లైన్స్. ఒరిజినల్లీ ద ఫీల్డ్ లైన్స్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ ఎండ్స్ ఆన్ ది నెగటివ్ ఛార్జ్. ద మీనింగ్ ఈస్ in the electrostatics there is an electric field, original electric field. Suppose here positive charge is there and here negative charge is there, positive charge and a negative charge. So positive charge and negative charge means this electric field is starts from positive charge, ends on negative charge like this. Starts from positive charge, ends on negative charge like this. ఇలా ఉంటాయి, ends on negative charge. So these are starts here, these are starts here coming like this. So these are ends here, it is like this ends. అంటే these are not closed loops. క్లోజ్డ్ లూప్ కాదు. క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి? క్లోజ్డ్ లూప్ అంటే ఏంటి? ఇలా వెళ్ళి ఇలా రావాలి. కానీ ఇక్కడ చూడు, పైన డైరెక్షన్ ఎలానే ఉంది, కింద కూడా డైరెక్షన్ ఎలా ఉంది. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. సో ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ లూప్. నాట్ క్లోజ్డ్ లూప్. ఇది క్లోజ్డ్ లూప్ కాదు. దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నాట్ ఎ క్లోజ్డ్ లూప్. ఇది క్లోజ్డ్ లూప్ కాదు. ఏది? ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. కానీ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్,
induced electric field is created here. ఇక్కడ induced electric field create అయింది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ it is a north pole, this is the south pole, and here the coil is placed. అప్పుడు the face of the coil towards the north, the face of the coil, ఇక్కడ north pole place చేశాను. So this is the north pole. The face of the coil towards the north acts as the north because of, according to Lenz's law, it oppose. Okay. Yeah. So it is like this. So ఇలా ఉంటే what is the direction of the current? Direction of the current అంటే ఇది నార్త్ పోల్ గా ఉండాలిగా. సో ఇది నార్త్ పోల్ గా ఉండాలి. సో ఇది నార్త్ పోల్ గా ఉండాలంటే ఇక్కడ నార్త్ పోల్ అంటే, సో ఇది ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి అంటే డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఈస్ లైక్ దిస్. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్? దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. వాట్ ఈస్ దట్? యాంటీ క్లాక్ వైజ్. జనరల్లీ యు నో దట్ నార్త్ పోల్ ఎటువైపు ఉంటుంది, అటువైపు యాంటీ క్లాక్ వైజ్. సౌత్ పోల్ అనేది క్లాక్ వైజ్, మనకు తెలుసు కదా. సో దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆల్సో సేమ్. డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. Induced electric field also in the same direction. How can you say the induced electric field are in the same direction? So actually electric field is opposite to the motion of the negative charge. Negative charges are moving opposite to the direction of the electric field. Kada ante here current ee direction lo undi ante, current ila యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది అంటే, see this is the direction of the current అంటున్నా, జాగ్రత్తగా వినండి. this is the direction of the current. సో కరెంట్ ఈ డైరెక్షన్ లో ఉందంటే దట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ ఉంది అంటే, ఎలక్ట్రాన్స్ ఎటు ఫ్లో అవుతున్నట్టు చెప్పండి నాకు. ఎలక్ట్రాన్స్ మోషన్ ఎట్టున్నట్టు? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్? కరెంట్ డైరెక్షన్ ఇస్ దిస్ వన్. What is the direction of the motion of the electrons? What is the direction of motion of electrons? Yeah, electrons ee direction lo untayi. So this is the electron motion. The electron motion is this one. This is the electron motion. Generally, positive charges are move in the direction of the field. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే, ఈ డైరెక్షన్ లో ఉంటే, positive charge is moving in the direction of the field and negative charges are moving in the direction opposite to the direction of the electric field. మీకు ఆల్రెడీ అది తెలిసిన కాన్సెప్టే. పాజిటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ నెగటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మరి ఇక్కడ ఎలక్ట్రాన్స్ మోషన్ ఎలా ఉంది? దిస్ ఈస్ ద క్లాక్ వైజ్ లో ఎలక్ట్రాన్ మోషన్ ఉంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అంటే, సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్? ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్, వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. This is the direction of the electric field here. This is the direction of the electric field here. So this is the direction of the electric field here. So this is the direction of the electric field here. ఇప్పుడు నీకేం అర్థం అవ్వాలి? సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో లైక్ ఇండ్యూస్డ్ కరెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో సర్క్యులేటింగ్. ఇలా తిరుగుతూ ఉంది. There is no originating point, there is no terminating point, there is no starting point, there is no ending point for this electric field. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి దీనికి లాగా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లేదు. There is no starting point and there is no ending point of this electric field. This is induced electric field. So means in this induced electric field, there is electric field lines are closed loops, not open curves. Open curves kaadu. So this దీనికి electric field lines, what is that? This is the electric field. This is the electric field. Electric field is like this. This is electric field. This is electric field. It is electric field. This is electric field. And if you consider this one,
So ikkada this is the direction of the electric field, this is the direction of the electric field, this is the direction of the electric field, this is the direction of the electric field. So these are closed loops like this. So these are closed loops in which direction the electric field is there అంటే induced current direction. మీరు ఎప్పుడైనా సరే సో ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ అనేది మీకు ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవటం వల్ల తెలుస్తుంది ఏ డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుందని. సో ఇండ్యూస్డ్ కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ is there, and this induced electric field, the field lines due to this induced electric field is not the open curves. These are like our original magnetic field in the electrostatics is not like this. So these are closed loops. ఇవి closed loops గా ఫామ్ అవుతాయి. అంటే కాన్సెప్ట్ ఈ సేమ్ ఓన్లీ. అసలు ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది ఏంటి అంటే సేమ్ కాన్సెప్ట్. Faraday's laws of electromagnetic induction, and what is that? There is Lenz law. According to Lenz law, current is induced in the coil. So current is induced in the coil. So because of current is induced in the coil, there is charges are flowing. We can estimate charges are flowing. So charges are flowing. What is that? There is electric field is created, and we came to know that electric field is created. And one more thing here, induced electric field anedi, once the magnetic field is changes in that region, induced electric field is created. That region may be free space అయినా కూడా అంటే అక్కడ ఏం లేకపోయినా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవాలంటే నువ్వు అక్కడ ఒక మెటల్ కండక్టర్ ప్లేస్ చేస్తే అయిపోతుంది. అంటే నా మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? See here there is yes. So this is ఒక మ్యాగ్నెట్ ని పెట్టాను, దీన్ని ఇలా మూవ్ చేస్తా ఉన్నా అటు ఇటు లేకపోతే ఇలా అంటున్నాను అనుకో, ఇలా ఆసిలేట్ చేస్తున్నా. సో ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటే ఇక్కడ ఒక కాయిల్ పెట్టాను. సో కాయిల్ పెడితే సో ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ చేంజ్ అవటం వల్ల వాట్ ఈస్ దట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ క్రియేటెడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కరెంట్ ఇస్ క్రియేటెడ్. సో ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ క్రియేటెడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వటం వల్ల ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. కరెంట్ ఇస్ పాసింగ్. ఇక్కడ ఏం పెట్టలేదు, బట్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ ఓన్లీ. నేను ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తుంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవదా? ఏం లేదు, అక్కడ స్పేస్ ఫ్రీగా ఉంది. బట్ మ్యాగ్నెట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. సో మ్యాగ్నెట్ నేను ఎలా మూవ్ చేస్తుంటే ఈ రీజన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవదా? నథింగ్ ఈస్ దేర్ హియర్. ఇట్ ఈస్ ఎ స్పేస్, empty space. Even the empty space is there. Once the magnet is moving like this, empty space is there. Here, what is that? Electric field is induced electric field is created. అవదు కాదురా? అవుతుంది. Even it is a space, electric field is created. ఇలా చేస్తూ ఉన్నావు అనుకో, ఇలా చేస్తూ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నువ్వు ఇక్కడ ఒక రింగ్ ని పెడితే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇండ్యూసెస్. సి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఇండ్యూసెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ ఇన్ ఎంప్టీ స్పేస్. ఎంప్టీ స్పేస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో వైల్ డూయింగ్ దిస్, ఇలా నువ్వు చేస్తుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్. ఆ ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని see that ఇండ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో వాట్ ఈస్ దట్? వన్ రింగ్ ఈజ్ కెప్ట్ హియర్. ఏదో ఒక కండక్టర్ ప్లేస్ చేస్తే ఆ కండక్టర్ లో కరెంట్ పాస్ అవటం వలన వాట్ ఈస్ దట్? సో నీకు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ని, ఆ చార్జెస్ ని, చార్జ్ కంపల్సరీగా చార్జ్ ఇస్ దేర్.
సో ఇన్సైడ్ దెర్ ఇస్ అ చార్జ్. సో చార్జ్ ఇస్ దేర్. సో అంటే నేను చెప్తున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. ఇలా చేయటం వలన దెర్ ఇస్ ఏ ఎంటీ స్పేస్ ఆల్సో, దెర్ ఇస్ ఏ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. ఫీల్డ్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ ఇమాజినరీ. సో ఆ ఫీల్డ్ క్రియేట్ అయిన ఫీల్డ్ లో నువ్వు ఇలా ప్లే చేయటం వల్ల ఈ డైరెక్షన్ తెలుస్తుంది అని. ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. సో ఈవెన్ యు ఆర్ డూయింగ్ లైక్ దిస్, హియర్ నథింగ్ ఈస్ దేర్, ద ఫీల్డ్ ఈస్ ఎగ్జిస్ట్. ఇమాజినరీ ద ఫీల్డ్ ఈస్ ఎగ్జిస్ట్. సో ఇట్ ఈస్ నాట్ ద ఒరిజినల్ ఫీల్డ్ కాదు కదా, ఒరిజినల్ ఫీల్డ్ కాదు, దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఫీల్డ్. ఇండ్యూస్డ్ ఫీల్డ్ అంటే ఫ్లక్స్ చేంజ్ అవటం వల్ల సో ఫీల్డ్ ఈస్ జనరేటెడ్. సో ఫీల్డ్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్లక్స్ ఈస్ చేంజెస్, ద ఫీల్డ్ ఈస్ జనరేటెడ్. సో ఫ్లక్స్ ఈస్ చేంజెస్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈస్ చేంజెస్, ద ఫీల్డ్ ఈస్ జనరేటెడ్. ఆ జనరేట్ అయిన ఫీల్డ్ దాంట్లో పాస్ అయ్యే చార్జెస్ అండ్ వాట్ ఈస్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ తెలుసుకోవాలి అంటే you kept here what is that, you kept what is that, there is what is that, one ring is kept here. ఒక రింగ్ ని ప్లేస్ చేస్తే సో దాంట్లో వాట్ ఇస్ దట్, ఆ చార్జెస్ కానీ ఆ ఫీల్డ్ డైరెక్షన్ కానీ నువ్వు మనం కనుక్కోవచ్చు. ఓకే, ఆ విధంగా కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సపోజ్ సీ దట్ హౌ టు ఫైండ్ అవుట్, ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఆ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఒకసారి జాగ్రత్తగా చూడు. హౌ టు ఫైండ్ అవుట్ దట్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ టైమ్ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒకసారి జాగ్రత్తగా చూడనా. సపోజ్ దేర్ ఈస్ ఎ సోలనాయిడ్. దిస్ ఇస్ ద solenoid, one conductor is there here. There is a solenoid. So current like this. This is the solenoid. And this is the direction of the current. జాగ్రత్తగా విన్నానా? This is the direction of the current. And because of this direction of the current, what is the direction of the magnetic field? Direction of the current. What is the direction of the magnetic field? This is the direction of the magnetic field. And this is existing magnetic field. D. Existing magnetic field. సో ఇప్పుడు దీంట్లో ఇలా ఉంది. దీంట్లో ఒక కాయిల్ ని ప్లేస్ చేశాను, అంటే ఒక రీజన్ ని తీసుకుంటున్నా. కాయిల్ అంటే వన్ రీజన్. I have to consider one region like this. This is the region. This is the region. So around this current carrying solenoid, I consider one region, that is, there is a galvanometer is placed here. Galvanometer is placed here. So once the galvanometer is placed, see, this is the direction of the magnetic field, existing magnetic field. So this magnetic field is increases. The magnetic field is increases. So because of this magnetic field is increases, this is the current is I, that is the original current. So magnetic field is increases. So the magnetic field is increases. It is like this. Here, this direction magnetic field is increases. Ante this is the direction magnetic field is increases. ఆ ఇంక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ కాయిల్ లో వాట్ ఈస్ దట్, కరెంట్ ఈజ్ ఇండ్యూస్. అంతేగా? సో కరెంట్ ఈజ్ ఇండ్యూస్. సో ఈ కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఈ కాయిల్లో కరెంట్ ఇండ్యూస్ అయితే ఆ ఇండ్యూస్ అయిన కరెంట్ వలన ఈ ఇంక్రీజ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలంటే సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్? సో డిక్రీజ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద, ఇటువైపు వెళ్తుంది.
సో దీనికి కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇండ్యూస్ అయ్యే కరెంట్ వలన ఇది డిక్రీజ్ అవ్వాలి. డిక్రీజ్ అవ్వాలంటే దీనికి ఆపోజిట్ గా ఉండాలి. సో ఇలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ గా ఉండాలంటే ఇటు ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్? Direction of the current is like this, na? This is the direction of the current, right? Right? Okay, na? This is the direction of the current. Understood? This is the direction of the current. So that is the induced current I dash. In which direction there is a induced current is there? Induced current a direction lo unte ade direction lo what is there? Induced electric field also is there. So this is the direction of induced electric field. 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 Okay, that is the direction of induced electric field. In which direction it is there? That is the direction of induced electric field. And I am taking here మీకు ఇక్కడ ఇంకా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. This is the coil. One galvanometer is attached here. Galvanometer is there. This is the galvanometer. But this region only there is an existing magnetic field. So existing magnetic field is there in this region. This region there is an existing magnetic field. In this region, not more than this. In this region, there is an existing magnetic field. ఈ రీజన్ లోనే ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంది అనుకో. ఇక్కడే ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో హియర్ ద ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ఇంక్రీజెస్ దిస్ డైరెక్షన్. సో వాట్ ఈస్ దట్? దర్ ఇస్ అ కరెంట్ is induced in the coil. This is the direction of the current. This is the direction of the current. This is the direction of the current. And in the direction of the current, there is an electric field. Induced electric field is there in the direction of the current. This is induced electric field. This is induced electric field. This is induced electric field in the direction of the current only. There is an induced electric field in the direction of the current. Right? This is induced electric field. How to calculate that induced electric field? The induced electric field ni ela calculate chestam? Ela calculate chestamu ante, so see that, so calculation of induced electric field. Calculation of induced electric field. So how to calculate this one? Calculation of induced electric field. See, there is in this the work done. So work done due to the force on the charged particle. Work done due to force on the charged particle. Ante what is that? F into, we can write that work done is equal to F bar dot dl bar. F bar dot dl bar. That is the work done. Time completed. Okay, complete chestana. I'm going to finish. So F bar dot dl bar. So this F bar is equal to what is that? E bar into dq. So this is dw. dw is equal to E bar into dq dot dl bar. So this is dw by dq is equal to E bar dot dl bar. So this dw by dt. So this, due to this induced electric field, there is a what is that? EMF is induced. So dw by dq is nothing but potential. So work done by charge. Work done by charge is the potential. So but here the work done by charge is, we call what is that? EMF. Because of the EMF there is a current. So this is EMF. E is equal to EMF is equal to, so integral
ఇది సర్క్యులేటింగ్ కాబట్టి దట్ ఐ కాల్డ్ ఇంటిగ్రల్, సర్కిల్ ఇంటిగ్రల్, లైన్ ఇంటిగ్రల్ E bar dot dl bar is the EMF due to induced electric field. And this EMF due to induced electric field is created due to the change in the magnetic field. So we know that induced EMF is equal to minus d phi by dt. So that is equal to minus dB by dt into area. dB by dt into area. So because here there is a time varying magnetic field. Only induces EMF ని ఇండ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేనేం రాయాలి ఇక్కడ, దీనికి ఎలా రిలేట్ చేసుకోవాలి, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఏ విధంగా రిలేట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ EMF and it is EMF, and what is that? So that is EMF due to this one and EMF due to this one. So because of this one only it is created. So it is change out valla it create ayindi. So what is that? Integral E bar dot dl bar, that is induced electric field, is equal to minus the time varying magnetic field dB by dt into what is that? Area. dB by dt into area. So this is the main concept, this is the main formula for that induced electric field. Main formula is it. So negative sign indicates that both are, according to Lenz law, it is opposition, negative sign. So generally we are taking that magnitudes. So magnitude తీసుకునేటప్పుడు line integral of E bar dot dl bar is equal to dB by dt into what is that? Area. So this is the way you have to calculate that induced electric field. ని ఇలా మనం calculate చేసుకోవచ్చు. ఓకే, సో టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈవినింగ్ యాక్చువల్గా 2 to 3 అనేది ఫిజిక్స్ స్టడీ అవరు, మరి నిన్నేంటో మ్యాథమెటిక్స్ తీసుకున్నారు. 2 to 3 అనేది ఫిజిక్స్ స్టడీ అవరు, మ్యాథమెటిక్స్ తీసుకున్నారు. నేను ఒకసారి కనుక్కుంటాను. యాక్చువల్గా 2 to 3 దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈరోజు, నిన్న మ్యాథమెటిక్స్ సార్ తీసుకున్నారు, సో ఈరోజు నేను ఇన్ఫార్మ్ చేసి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 1 or 2 ప్రాబ్లమ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 to 3. ఓకేనా? రైట్. చాణక్య చెప్పమ్మా. చాణక్య చెప్పరా. సార్ గ్యాల్వానోమీటర్ గుండా పాస్ అవుతుంది కదా సార్ కరెంట్, అది ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన కరెంటే కదా సార్ అది? ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవటం వల్లే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది కదా సార్. అంటే ఇప్పుడు మీరు ఇటువైపు రాడ్ దగ్గర గీసారు కదా సార్ కరెంట్, అది ఇండ్యూస్డ్ కదా సార్? ఇది ఇండ్యూస్డ్. ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ అంటే అరే ఇదే కరెంట్, ఇదే కరెంట్, ఇది ఇండ్యూస్డ్ కరెంట్. ఇదేంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని వల్ల క్రియేట్ అవుతుంది? ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవడానికి ఇది కరెంట్ ఇక్కడ. అంటే మ్యాగ్నెట్ వల్ల లేదు, కరెంట్ క్యారింగ్ వైర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవడానికి మ్యాగ్నెట్ యూజ్ చేయొచ్చు మనం, లేకపోతే ఏం చేయొచ్చు? కరెంట్ క్యారింగ్ వైర్ యూజ్ చేయొచ్చు, అంతేగా. ఇక్కడ మ్యాగ్నెట్ కాకుండా ఏం చేస్తాను నేను? కరెంట్ క్యారింగ్ వైర్ ని యూజ్ చేస్తాను అంతే. మరి ఈ కరెంట్ వల్ల ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవటం వల్ల ఇక్కడ దీంట్లో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ఇండ్యూస్డ్ కరెంట్. ఓకే సార్. ఎవరు కార్తికేయ సార్ అక్కడ ఇండ్యూస్డ్ డైరెక్షన్ ఎలా అవుతుందో ఒకసారి చెప్పండి సార్. ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ ఎలా వచ్చిందో చెప్పండి సార్. ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ నువ్వేంట్రా? నువ్వు మామూలుగా మనం ఎప్పుడు లెంజ్ లా వల్ల వచ్చే డైరెక్షన్ ఏరా. లెంజ్ లా
ఇండ్యూస్డ్ కరెంట్ డైరెక్షన్ అంటే మనం ఎప్పుడు లెంజ్ లా యూజ్ చేస్తున్నాం కదా, ఇటు ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందిరా, ఫీల్డ్ ఇలా Yes. ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యే ఫీల్డ్ ఏం చేయాలి? ఇంక్రీజ్ Oppose అయ్యే ఫీల్డ్ ని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడ ఇన్వర్స్ Oppose ఉంది సార్ ఎగ్జిస్టింగ్. సార్ మరి ఇదే ఇది కనపడతలేదురా నీకు? బ్లర్ అవుతుంది సార్. ఇంటూ పెట్టాను కదరా, బ్లర్ అవుతుందా? ఎస్ సార్. నాకు బ్లర్ అవుతుంది సార్, నెట్వర్క్ ప్రాబ్లమ్. ఇక్కడ ఇంటూ పెట్టాను కదా. ఎస్ సార్, కన్వర్ట్. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.